నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. హలో గైస్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మన హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న బిల్డర్ ఏఎస్బిఎల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏఎస్బిఎల్ లాఫ్ట్ అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఏఎస్బిఎల్ లాఫ్ట్లో మీకు కోవర్కింగ్ స్పేసెస్ లాంటి సరికొత్త ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి లగ్జరియస్ ప్రాజెక్ట్లో 3 BHK ఫ్లాట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. ఇషా ఆగు. రామ్, ఆ మహేందర్ గురించి అయితే మాత్రం నువ్వు చేయి పట్టుకొని ఆపాల్సిన అవసరం లేదు. ఆయన మీ నాన్న ఇషా. కన్న కూతురు కళ్ళ ముందున్నా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్నవాడిని నా తండ్రి అని ఎలా అనుకోమంటావు రామ్? రామ్, అమ్మ ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంది. ముందు తన హెల్త్ సెట్ అవ్వని, మన చిన్నపిల్లల ఆటలు తర్వాత చూసుకుందాం. నేనెప్పుడు గొడవ పడ్డాను ఇషా? అయినా మన ఇద్దరు గొడవ ఎప్పుడైందని? ఇప్పుడు చేయి పట్టుకుంది కూడా భయపడకు నేనున్నానని చెప్పడానికి, నిన్ను ఇంకా భయపెట్టడానికి కాదు. ఓ, థ్యాంక్ యూ. నేను ఎంత చెప్తుంటే ఓ థ్యాంక్ యూ అని సిల్లీగా రిప్లై ఇస్తుందండి నిషా. మేమంతే రామ్, ఈ కాన్వర్జేషన్ అయినా సర్కాస్టిక్గా ఎండ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ మేము. నువ్వు అలా లేవే. నేను ఇలా ఉంటే ఏంటి కాని ఇప్పుడు ఈషా మూడ్ ఎలా చేయించాలో ఆలోచించు. నా మాట విని కొన్ని రోజులు ఈషా దగ్గర ఈ టాపిక్ తీసుకొని రాకు. మూడ్ మారితే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈషా. మళ్ళీ తను మూడు మారే వరకు అంటే మనకు టైం సరిపోతుందా? కొన్నిసార్లు అమ్మాయిల అలకలు సమయంతో కాదు సందర్భంతో పోతాయి. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ముందు తన మూడ్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, లేదా తన మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేయి. ఆంటీ హెల్త్ కూడా సెట్ అయితే మిగతా సమస్యలు కూడా సెట్ అయిపోతాయి. హలో, ఎవరు? వాటింగ్ మ్యాన్, నా నెంబర్ సేవ్ చేసుకోలేదా ఏంటి? సార్ సారీ సార్, చెప్పండి. రామ్, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. సార్ అది రామ్, ఐ నో నీ వైఫ్కి నాతో అగ్రిమెంట్ ఎందుకో ఇష్టం లేదు. తన రీజన్స్ తనకు ఉండొచ్చు. నాకు అడగాల్సిన అవసరం కానీ తెలుసుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదు. బట్ నాకు నీ డెసిషన్ ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావో అది నాకు తెలియాలి. నాకు కొంచెం టైం కావాలి సార్. ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా రామ్? ఒక పనికిరాని వస్తువు మీద, అర్థం కాని విషయం మీద ఎంత తక్కువ టైం, మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిదన్నాడు. బాల్ నీ కోర్టులోనే ఉంది, కానీ నీ కాళ్లే గోల్ కొట్టడానికి భయపడుతున్నాయి. ఎనీవే, దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ. టాబ్లెటేగా, ఇటీవు నేను ఇస్తాను అమ్మకి. పర్లేదు ఇవ్వీషా, నేను ఇస్తాను.
పర్లేదు రామ్. ఏమైనా కావాలని చెప్పండి అమ్మా, నేను తీసుకొస్తాను. పర్లేదు రామ్, ఇప్పుడంతా ఓకే. ఏమైనా అవసరం ఉంటే చెప్తాను. సరే అమ్మా. అమ్మా, కుక్ చేసి కిచెన్లో పెట్టేశాను, నువ్వు టైంకి తినేసేయ్. నాకు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది. నైట్ వచ్చేసరికి నాకు చాలా లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా తినేసి పడుకో. మరి రామ్కి? కలిసే ఉన్నాంగా అమ్మా, కలిపే చేసి ఉంటుందిలే. ఏ ఈషా? అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఈషా ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మధ్యలో ఎవరైనా కాల్ చేస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడానికా? అయ్యో, మొన్నంటే అలా అయింది కానీ ప్రతిసారి అలా ఎందుకు అవుతుంది చెప్పు ఈషా. ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. రామ్ డ్రాప్ చేస్తా అంటున్నాడు కదా, మళ్ళీ క్యాబ్ ఎందుకు? రామ్తో టెల్లో. సరే అమ్మా. నీకు గుర్తుందా ఈషా, మన పిల్లవకు ముందు అమ్మకు తెలియకుండా నైట్ టైం ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేవాళ్ళం. ఆ రోజులే చాలా బాగుండేవి కదా. నువ్వు ప్రతి చిన్న విషయానికి బతిలాడేదానివి. ఇప్పుడు చూడు, ప్రతిదానికి చిరాకు పడుతున్నావు. అలా ఉండకుండా నవ్వచ్చు కదా ఈషా. ఇప్పుడు నీకు మామయ్య గారితో మహేందర్. సరే, మహేందర్తో టైప్ అవడం నీకు ఇష్టం లేదన్నావు. ఆ తర్వాత నిన్నేం ఫోర్స్ చేయలేదు కదా. అట్లీస్ట్ నాతో మాట్లాడచ్చు కదా ఈషా. అమ్మ చెప్పిందని నీ బండెక్క. నువ్వు ఈవినింగ్ రావాల్సిన అవసరం లేదు. కలలు కూడా తోచలేదే మన మధ్య దూరం ఉంటుందని, నిజమని మది నమ్మలేదే మౌనమే మన తోడవుతుందని. స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మన్నించుమా, స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మళ్ళీ ప్రేమించనా. తనువంతా ఏదో భారం, నీ కోపమే నాపై శాపం, ఎటుపోనో తెలుపదుగా ఈ సమయం. ఒకవైపు తెలియని గమ్యం, మరోవైపు నీతో యుద్ధం, తేల్చేదెలా మరి నా హృదయం. స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మన్నించుమా, స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మళ్ళీ ప్రేమించనా. ఏంటి ఇదివరకు వారానికి అయ్యే ప్యాకెట్టు ఈ మధ్య ఒక్క రోజులోనే అయిపోతున్నట్టుంది. ఈషా, ఈషా, ఆమా, నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా? కొంచెం వర్క్ ఉందమ్మా, అవ్వగానే మాట్లాడతా. లేదు ఈషా, ఇప్పుడే మాట్లాడాలి. సిగరెట్టు సమస్యలు తీర్చడానికి మంచిదే, ఆరోగ్యానికి కాదనుకుంటాను. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎవరు చెప్పాడో తెలియదు మూర్తి గారు. కానీ అదే పొగ సమస్యలకి పరిష్కారం కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది.
నీకు రామ్కి ఏమైంది ఈషా? ఇంతకు ముందులా ఎందుకు ఉండలేకపోతున్నారు? నీకు తెలీదా అమ్మా మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో? నువ్వెందుకు బెడ్ మీద 2 days ఉండాల్సి వచ్చిందో? ఇవన్నీ నీకు తెలీదా? నిజమే మూర్తి గారు, తను ఈషా వాళ్ళ ఫాదర్ అని తెలియక తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. కానీ తెలిసాక నేనేం తనని ఫోర్స్ చేయలేదే. నిన్న మహేందర్ని మీటింగ్ వరకు తీసుకుని వచ్చిన వాడు రేపు ఇంట్లోకి తీసుకుని రాడని గ్యారంటీ ఏంటి? అరే 15 లక్షల శాలరీ, షిఫ్ట్ అయితే 18 లక్షలు, స్ట్రెస్ లేని జాబు, కంపెనీ కారు, కంపెనీ ఫ్లాట్, ఇవన్నీ వదిలేసి కేవలం తన డ్రీమ్ కోసం పరుగులు పెడుతున్నాను. ఇది తనకు తెలియడం లేదు. అన్నీ వదిలేసి నా కోసం చేస్తున్నప్పుడు నాకు నచ్చిన పని చేయాలి, కానీ నాకు నచ్చిన పని చేస్తే ఎలా అమ్మా? అరే చేసేదే తన కోసమైనప్పుడు అది నచ్చితేనే చేస్తాం కదా, నచ్చకుండా ఎలా చేస్తాం చెప్పండి? అది తనకి అనిపిస్తే సరిపోదు, నాకు కూడా అనిపించాలి కదా. సరే అన్నీ వదిలేసి కూల్ చేద్దాం అనుకుంటే కోపడుతుంది తప్ప అర్థం చేసుకోదే. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదంటే నేనేం చేస్తాను? నువ్వైనా చెప్పు. మీరే చెప్పండి మూర్తి గారు, ఒక మగాడు ఓపిక ఎంతవరకు ఉంటుంది? మహా అయితే తన కోపం తీరే వరకు, లేదా మనకు కోపం వచ్చే వరకు. అరే మనకు కోపం రాకూడదంట, తను మాత్రం కోపం తగ్గించుకోదంట. ఇలా అయితే ఏ మగాడైనా ఎంతవరకు భరిస్తాడు చెప్పండి? భరించలేనంత కోపం ఉన్నప్పుడు అదే చూపించు. దాన్ని ఎందుకు ప్రేమ ఉన్నట్టు నటించడం నా దగ్గర? ఎందుకంటే రామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే రామ్కి నువ్వు భార్యవు కాబట్టి. నువ్వేదైతే ఇప్పటి వరకు అరచి గొడవపడి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని అరుస్తూ చెప్తున్నావే, ఎందుకలా చేస్తున్నాడని ఒక్కసారని ఆలోచించావా? ఒక్కసారి నీ కోపాన్ని తీసేసి ఆలోచించి చూడు. తను చేసే ప్రతి పనిలో నీ మీద ప్రేమే కనిపిస్తుంది. అవును, ఈషాకి నీకు పెళ్ళై 2 years అయిందనుకుంటాను. మరి పిల్లలు ఎందుకు కనలేదు? నేనేమంటున్నా మీరేమంటున్నారు మూర్తి గారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా. ఇంకా పిల్లలు ఎందుకు కనలేదు? మాకు పెళ్ళిన వెంటనే తను ఫారెన్ వెళ్ళిపోయింది. నేనేమో తను వచ్చేలోపు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను. ఇంక ఈ గ్యాప్లో పిల్లల గురించి ఏం ఆలోచించమంటారు? పైగా సిటీలో అవ్వకుండా పిల్లలంటే ముందు మేమే ఇబ్బంది పడాలి కదా. అదేంటి, ఇప్పుడు నీకున్న కోపానికి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఇంకా తన డ్రీము సెటిల్మెంటు అంటున్నావేంటి? ఎందుకంటే తను నా వైఫ్, నేను తనని లవ్ చేస్తున్నాను. తన డ్రీమ్ అచీవ్ చేయడమే నా డ్రీమ్ కాబట్టి. మరి అంత ప్రేమ ఉంది కాబట్టే అంత కోపం వస్తుంది. రామ్, నువ్వు ఎప్పుడైనా ముళ్ళు లేని గులాబీ పువ్వును చూసావా? గులాబీ పువ్వుకి చుట్టూ ముళ్ళుంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని భయపడతాం, కానీ ఆ ముళ్ళే గులాబీకి అందం. మగుడు పెళ్ళాలు కూడా అంతే. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకుంటాం, ఆ గొడవలే వాళ్ళకి అందం. గొడవ పడిన పెళ్ళాన్ని సర్ది చెప్పని మగాడు లేని కాపురం అసలు కాపురమే కాదు. నువ్వు ఆ రోజు రామ్ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లాడని కోప్పడుతున్నావే, మరి అదే మీ నాన్న, అదే మహేందర్ నీకోసం అవన్నీ చేశాడా? రామ్ చేశాడు. నేను మీ నాన్నతో గడిపిన సమయం గుర్తు చేసుకుంటే బాధలు తప్ప జ్ఞాపకాలే ఉండవు. నువ్వు రామ్ని ఇగ్నోర్ చేసి నీ లైఫ్ని కూడా అలాగే చేసుకుంటున్నావు ఈషా. ఒక్కటి గుర్తుపెట్టుకో ఈషా, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించకూడదు. అయినా ఇంత చిన్న గొడవలకే ఇలా అయిపోతే సంసారం అనే సముద్రాన్ని ఎలా ఈత్తావయ్యా? భూమికి కూడా తన ఓర్పు తెలుసు మూర్తి గారు, కానీ ఒక్కోసారి ఓర్పు తప్పి భూకంపం వస్తుంది. మగాడు కూడా అంతే, భరిస్తున్నాడు కదా అని చెప్పి పరీక్షించకూడదు. సర్లే, ఇప్పుడు ఏమైందని? ఒక 2 daysలో అన్నీ నార్మల్ అయిపోతాయి. వెళ్ళు, ఈషా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో ఈషా, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించకూడదు.
కొంచెం మాట్లాడాలి. నేను ఒకటి తీసుకొని వచ్చాను రామ్. అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది కనుక నువ్వు చూసావనుకో, నీకున్న కోపం మొత్తం పోతుంది. రామ్, ఏమైంది అలా ఉన్నావు? సర్లే, నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ నువ్వు ఆల్రెడీ నాకెప్పుడో ఇచ్చావు. కానీ అది ఈరోజు నీ చేతుల మీద నుంచి తీసుకోవాలనిపిస్తుంది. ఇస్తావా? నువ్వు అనుకుంటున్నట్టు అంత పెద్దదేం కాదు, చిన్నదే. కాకపోతే నాకు చాలా పెద్దది. అందుకే నీ ద్వారానే తీసుకోవాలనుకుంటున్నాను. ఓపెన్ చేయి. వెయిట్ వెయిట్ వెయిట్, అమ్మా, డోర్ క్లోజ్ చేసి వస్తాను. ఆగు. To know more about ASBL Loft, కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్ని చెక్ చేయండి.